ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నిజంగా ఒక నార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ యూ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. సో ఎన్టీవీలో స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా 2 సాంగ్స్ లాంచ్ అయిపోతుంది మీ టీం అంటే సమ్ థ్రిల్. సో బిఫోర్ దాట్ రామ్, మీ ఎనర్జీ గురించి, మీ హైపర్ యాక్టివ్నెస్ గురించి వాళ్ళ కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సో బిఫోర్ మూవీలో సటిల్ పర్ఫార్మెన్స్ చూసాం అండ్ మళ్ళీ కమ్బ్యాక్ అనుకుంటున్నాము. సో ఏం చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ప్రీవియస్ ఫిల్మ్లో కిషోర్ హీ వాంటెడ్ అ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ ఫర్ దాట్ క్యారెక్టర్, అండ్ మాసు ఇస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ వాంట్స్ ఎనర్జీ అండ్ యూనో బీసీల దాకా అందరికీ అంటే చూస్తే ఊపు రావాలి మాకు అనే టైప్ క్యారెక్టరైజేషన్స్. ఒక డైరెక్టర్కి ఒక టైప్ ఇష్టం అన్నమాట. సో అప్పుడు కందరికి చూసినప్పుడు అందరూ ఎలా ఫీల్ అయ్యారు, మళ్ళీ ఎలా ఫీల్ అవ్వాలని క్యారెక్టర్ డిజైన్ చేశాను. ఓకే, సో బెల్లం శ్రీదేవి శ్రీదేవి ఎలా కనిపించబోతున్నారు ఇప్పుడు ఈ సినిమాలో? సో బేసిక్లీ వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సో నేను ఒకే క్యారెక్టర్లో 2 వేరియేషన్స్లో కనిపించాను. 2 వేరియేషన్స్. వన్ ఈజ్ లైక్ అ వెరీ ట్రెడిషనల్ గర్ల్ అండ్ there's a transition from that traditional girl to a very modern girl. So 2 extremes. Okay. Yeah. So ఈ ప్రీవియస్ మూవీస్ లో ఎప్పుడైనా చూసామా రాసి నలక? నా ఐ థింక్ కంప్లీట్ డిఫరెంట్ కొత్త అవతార్లో కొత్త అవతార్ యా చూస్తారు. యా డెఫినెట్లీ. కానీ చాలా రోజుల తర్వాత హీరోయిన్కి ఎంత ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ కామెడీ అంటే రాశిని చూస్తే ఎందుకు కామెడీ పెట్టబోతుంది డైరెక్టర్స్కి. వండర్ఫుల్ కామెడీ. థ్యాంక్ యూ. సో ద సేమ్ కామెడీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేంజ్ చేయరా కామెడీ? లిటిల్ బిట్ యా డిఫరెంట్ కామెడీ. అదే కామెడీ ఉంటుంది. ఓకే, సో ఎలా అంత పవర్ ప్యాక్డ్ బాంబ్ షెల్ పక్కన పెట్టుకొని ఎలా వర్క్ చేశారు? నేను రామ్తో మళ్ళీ వర్క్ చేస్తున్నాను ఫిల్మ్లో. సో ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్. అండ్ అందరికీ తెలుసు చాలా ఎనర్జెటిక్, మల్టీ టాలెంటెడ్. I want to say I've always told him he's like my film school. నేను చాలా నేర్చుకున్నాను from him. Okay. In terms of dancing or beat acting, everything. సో రామ్ ని రాశి అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది. ఇప్పుడు రామ్ మరి ఆ రేంజ్ కి రీచ్ అవుతారా లేదా చూద్దాం. రాశి పాయింట్ అక్కడ ఉన్నాగానే ఇక్కడ మీరు తీసుకెళ్ళాలి ఆమెని. ఆమె గురించి ఏం చెప్తారు? రాశి చెప్పాను కదండి, చాలా తక్కువ మంది హీరోయిన్స్లో ఉంది. అంటే కామెడీ అనే ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ కామెడీ అనేది ఇట్స్ నాట్ ఈజీ. చాలా మంది కామెడీ టైమింగ్ లేకపోతే చాలా చిరాకు అసలు మనకి చూడటానికి. డైరెక్టర్ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాడు. యూనో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ లెర్న్, మనలో ఉండాలి అది. సో ఈ క్యారెక్టర్ 2 వేరియేషన్స్ అన్న వెంటనే ఫస్ట్ అసలు హీరోయిన్ ఎవరో అనేది ఫస్ట్ టెన్షన్ పడ్డాం. యూనో సమ్మన్ హూ విల్ బీ ఏబుల్ టు క్యారీ ఆఫ్ బోత్ ద క్యారెక్టర్స్ అనేది. దాని తర్వాత రాశి ఫస్ట్ డేట్స్ అది ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ సినిమాకి అసలు చాలా వేరియేషన్. లాస్ట్ టైం శివం వర్క్ చేశాను, ఇప్పటికీ షీస్ బీన్ లెర్నింగ్ లాట్ అండ్ షీస్ వెరీ ఇంట్రెస్టెడ్. సో షూటింగ్ లేనప్పుడు కూడా డాన్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, యాక్టింగ్ ఎక్కడ చేయాలి, అండ్ షీస్ వెరీ ఇంక్విజిటివ్ అన్నమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ భాస్కర్ భట్ల రవికుమార్ గారు బ్లాక్ బస్టర్ భట్ల బ్లాక్ బస్టర్ అని పెట్టారా? ఇప్పుడు ఏ సినిమాలకు రాయట్లేదండి మీరు? అదండి, రామ్కి నేను బాగా ఇష్టం. వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటాడు, మాస్కర్ బట్ల అని పెడతాడు. మాస్కర్ బట్ల ఎక్కడ మాట్లాడినప్పుడు బ్లాక్ బస్టర్ బట్ల అని. సో బాగా హ్యాపీ అండి నాకు. ఎస్డీ రాశికన్నా చెప్పినట్టే రామ్ గారికి ఏంటంటే మంచి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఏదైనా కొత్తగా లిరిక్స్ ఏమైనా శివం వర్క్ చేశాను, నేను శైలజ వర్క్ చేశాను, పండగ చేసుకో అండ్ కందిరీగా అన్ని సినిమా. లాస్ట్ ఇయర్ మాత్రం 10 songs రాశారు. లాస్ట్ ఇయర్ 10 songs రాశారు రామ్. చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు రామ్తో వచ్చాడు. అంటే ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఆయనకి ఇది కాకపోతే ఇది ఏమొస్తుంది, ఇంకేమొస్తుంది సంథింగ్ అన్నాడు. అది నాకు చాలా హెల్ప్ అయినాయి. ఆయన రాసిన ప్రతి పాటల్లో కూడా ఆయన ఇన్పుట్స్ డెఫినెట్గా ఆ పాట బాగా రావడానికి ఉపయోగపడినాయి. సో అంత ఇంట్రెస్ట్. అంటే నేనేం ఆలోచిస్తానంటే ఇలాంటి హీరోలతో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏముంది 6 గంటల మేకప్ తీసి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వచ్చి ఆఫీస్కి మళ్ళీ లిరిక్స్ కూర్చొని అంత ఓపిక ఎలా వస్తుందో అనిపిస్తుంటుంది. అవసరం లేదు యాక్చువల్గా, కానీ ఈయనతో కూర్చొని చాలా ఇష్టంగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది నాకు. సో చాలా హ్యాపీ అండి. మధ్యలో డైరెక్టర్ ఎవరైనా సరే మేము ముగ్గురం, నేను ఈయన డైరెక్టర్ ముగ్గురు కూర్చుని అసలు అన్న బేసిక్గా బయట ఫ్రెండ్స్తో తిరిగి అంత ఇది అలవాట్లేదు అనమాట. మళ్ళీ వచ్చేస్తే ఇక్కడే అంటే ఇంత నవ్వుకున్నంత ఇంకెక్కడ నవ్వుకోం. సరదాగా మీటింగ్ దీనిలాగా ఉండదు, ఏదో అనుకుంటాం క్యారెక్టర్ గురించి ఏదో మాట్లాడుకుంటాం. ఇట్స్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అనమాట. దాట్ ఐ ఎంజాయ్ అలాట్. చాలా హ్యాపీ. మీకు కూడా పెన్ పట్టుకుని ఏమన్నా పెన్ పట్టుకునే అన్నా ఇక్కడ ఇది కాకుండా ఇది పెడదామా అలాంటి ఏమన్నా? డైరెక్టర్తో బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటా. యూనో ర్యాపో అనేది బాగా ఉంటుంది. సో ప్యాకప్ అయిన తర్వాత కూడా వెళ్ళి మాట్లాడుకుని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుని వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ లేదా అనమాట.
Okay. ఈయన వచ్చినప్పుడు ముగ్గురు ఉండేది. కానీ బాగా క్లోజ్ ఉన్న లిటరేటర్లో బాగానే కూర్చుండే ఆయన. సో లిరిసిస్ట్లతో ఉన్న ఆ ర్యాప్ కొద్దీ అన్న ఇక్కడ ఇది కాకుండా ఇది పెడితే ఎలా ఉంటుంది? అడుగుతారండి, అలా అదే ఏమన్నా చెప్తాను. అడుగుతారా? అడిగినప్పుడు కూడా మనం ఆయన ఏమో కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకొని ఇవ్వగలిగే పొజిషన్లో ఉంటాను నాకు ఆయనతో ఎప్పుడు కూర్చున్నా. సో మీరు శివన్ తీసుకోండి, నేను శైలి తీసుకోండి, అన్నీ కూర్చొని అందరూ ఉమ్మడిగా కూర్చొని సమిష్టిగా చేసిన కృషి అది. అందుకని మంచి మంచి ఆడియోలు వచ్చినాయి. పండగ చేసుకో కానీ కందరికి కానీ. సో అన్నీ హ్యాపీ అండి నాకు రామ్ గారితో వర్క్ చేయడం. సో ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ రాశారు రవి? ఈ మూవీలో టైటిల్ సాంగ్ ఒకటి రాశాను, తర్వాత వంపుల ధనియా అని ఒక పాట రాశాను. సో ధనియాలు ఏంటి? ఆ ధనియాలు చాలా స్పైసీగా ఉండబోతున్నాయా? మీరు చూస్తారు వింటారుగా ఇప్పుడు. సో ఈ పాటకి సంబంధించి నేను సో ఇప్పుడు ఇదే సాంగ్ మనం లాంచ్ అయిపోయేది. ఓకే స్పైసీ ముందే ఓకే. సో ఎవరు లాంచ్ చేస్తారు? భాస్కర్ భట్ల గారు గో హెడ్, ఎవరైతే రాస్తారో ఆయనతోనే. థ్యాంక్ యూ. ఓకే అబ్బా థ్యాంక్ యూ. వెయిటింగ్ టు మరి రాసిన వాళ్ళతో చేయించేది హ్యాపీ కదా మా హీరోకి. థ్యాంక్ యూ. ఓకే సో చెప్పండి లాంచ్. వంపుల ధనియా సొంపుల మిరియా సాంగ్ లాంచ్. సూపర్. సో ఎంత స్పైసీగా ఉంటుంది అనుకోలేదు నేను. ఓన్లీ ధనియాలు అనుకున్నాను, నన్ను మిరియాలు యాడ్ చేశారు. చరణాల్లోకి వెళ్తే ఉంటాయి చాలా. సో చాలా ఘాట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అండ్ మీ పాటకి లిరిక్స్కి తోడు ఆ మ్యూజిక్కి తోడు ఇక్కడ మన అమ్మడి రావిషింగ్ లుక్ అదిరిపోయింది ఆ సాంగ్లో. సూపర్. సో చాలా వర్క్ చేసినట్టున్నారు దాని గురించి మెయింటైన్ చేయడానికి. అక్కడ జార్జియాలో నేను తినేవాడిని కానీ అసలు అమ్మాయి అలా నన్ను చూస్తా ఏదో వేర్ డస్ ఇట్ ఆల్ గో రా అంటా ఉండే. నిజమా? అయ్యయ్యో అవును పాపం కదా. సో ఏంటండి ధనియాలు మిరియాలు సినిమాలో ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇది ఇంటర్వెల్ సిచ్యువేషనల్ సాంగ్? రామ్ గారు ఇంటర్వెల్ సాంగ్. సో ఇంటర్వెల్ సాంగ్ ప్రకారం మనకున్న కమర్షియల్ బారోమీటర్స్ కానీ లెక్కలు వేసుకుంటే డెఫినెట్గా క్లైమాక్స్ సాంగ్ ఇంటర్వెల్ సాంగ్ మంచి మాస్ నేలాబెంచికి బాగా కనెక్ట్ అవ్వాలి. సో దాదాపుగా నన్ను వాటిగా పిలుస్తుంటారు మిగతా పాటలు వదిలేసి. సో రామ్ గారికి పర్టికులర్గా నేను రాసి మాస్ సాంగ్లు అవి ఇష్టం. సో ఇందులో ఈ పాట రాయించారు. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇంతకుముందు నేను చంద్రయ్యగా వర్క్ చేశాను. 14 రీల్స్లో దూకుడు ఆగడు సినిమాలు పనిచేశాను. సో ఈ పాట రాసేటప్పుడు అంటే కొన్ని పాటలు సీతారామ శాస్త్రి గారు ఆత్రేయ అలాగా వాళ్ళ ఇన్స్పిరేషన్గా రాస్తాం. సో ఇలాంటి పాట రాసేటప్పుడు వేటూరు గారు పొందుతారు నాకు. వేటూరు సుందరమూర్తి గారు చాలా ఇష్టం నాకు. ఆయన చేసి చాలా చిన్న చిన్న జిమ్మిక్లు ఇవి ఉంటాయి. సో అవన్నీ ఎక్కువ కనబడతాయి ఈ పాటలో. సరే కొత్త పద ప్రయోగాలు ఇవి అన్నీ తెలిసిన పదాలతో. మామూలుగా ఒంపుల్ని సొంపుల్ని మనం వేరేలాగా పోలుస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మీరు వంటింట్లోకి తీసుకెళ్లారు. అంటే స్పైసీగా ఉంటుందని చెప్పడానికి ఎన్ని రకాలుగా ఒక స్పైసీగా ఉంటుందనే విషయాన్నే రకరకాలుగా చెప్పడంలో రచయితలు సఫలీకృతం అవుతుంటారు. సో వంపుల ధనియా సొంపుల మిరియా అదిరెను తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా నువ్వే నా లోకం. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో నీ నెగనెగలాడిన బిగి నడుమును తెగ తడిమయ్యా. చడాలు కూడా చాలా బాగుంటుంది, అంటే గమ్మత్తుగా ఉంటుంది. రొమాన్స్ కొత్తగా ఉండేలాగా ట్రై చేశాను ఆ పాటలో. లాంచ్ చేశారు, బాగుంది. దాన్ని కూడా చదివి వినిపించేశారు, చాలా బాగుంది. కానీ పాడితే ఇంకా బాగుంటుంది. నాకు పిచ్చి కదా, చాలా హై పిచ్చిలో ఉందని నేను పాడలేదు. ఏం పర్లేదు, ఫీలింగ్ సో మచ్ ఫీలింగ్. మనం కూర్చున్నాం. వంపుల ధనియా సొంపుల మిరియా అదిరెన తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా ఫిదా అయిపోయా ఒక్కసారిగా ఇలా నీ లవ్లో పడిపోయా. నీ నిగలాడిన బిగి నడుమును తెగ తడిమేయా. వంపుల ధనియా సొంపుల మిరియా అదిరెను తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. బం 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 బం. వచ్చినా రాకపోయినా అది మాత్రం పాడతారు అందరూ. సో ఇప్పుడు మరి మీరేం చేస్తారు? వాళ్ళిద్దరు వాళ్ళదైనా స్టైల్లో పాడేస్తారు. డాన్స్ వద్దండి, కష్టం అసలు. మా ఫ్లోర్ అంత ఎనర్జీని తట్టుకోలేదు, దీనికి సపరేట్ సెట్ ఉండాల్సిందే. సో రామ్ గారు, దీనిలో ఏంటి తండ్రి కొడుకుల రిలేషన్ బాగా చూపించినట్టుగా అనిపిస్తోంది. అసలు ఆ తండ్రి తట్టుకోలేని ప్రేమని భగవంతుడా అని చెప్పి మరి చూసాము టీజర్లో. ఏంటి ఇద్దరి మధ్య? అదే అండి, ఇట్స్ బేసిక్లీ స్టోరీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, తండ్రి కొడుకుల మధ్య కదే. అండ్ జనరల్లీ తండ్రి మీద ప్రేమ ఉంటుంది అని చాలా సినిమాల్లో నేను చేసినవి కానీ ఇంకా బయట వచ్చిన సినిమాలు కానీ తండ్రి మీద ప్రేమతో ఏదో చేస్తూ ఉంటారు.
సో తండ్రి కూడా హీస్ హ్యాపీ అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం కామిక్ యాంగిల్ కూడా తీసుకొచ్చాం. అంటే అతి ప్రేమతో తండ్రి తట్టుకోలేనంత ప్రేమ ఉంటుంది. అదే అదే సో తెట్టలేడు, ప్రేమతోనే చేసాడు. సో అలా సఫర్ అయ్యేది అనమాట. సో అలా గ్రాడ్యువల్గా హౌ ఇట్ గోస్ అండ్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాడ్ అనేది, నాన్న కోసం ఏంటి అనేది. మీ ఫాదర్ క్యారెక్టర్లో సత్య గారిని వేరే యాంగిల్లో చూసాం మేము ఎన్ని రోజులు. ఇప్పుడు ఈ కామిక్ టచ్తో ఆయన చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. నాకు అదే అనిపించింది. ఇది అప్పుడు కందిరీకప్పుడు కూడా సోనూ సూద్ క్యారెక్టర్, సోనూ సూద్ అంటే అందరు భయపడేవారు. ఇది అరుంధతి తర్వాత ఇమీడియట్గా అనమాట. అంటే చూస్తేనే బయట కూడా భయపడేవారు. ఆ టైప్ తీసుకొచ్చి కామెడీ ఫుల్ కామెడీ చూపించారు. సో అలాగే సత్యరాజ్ గారు నేను ఎందుకు అందరు సీరియస్గా చూపిస్తున్నారు, కామెడీ క్యారెక్టర్ పెట్టాలని కామెడీ చేస్తారు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం సత్యరాజ్ గారిని తీసుకోవడానికి కారణం కూడా వీ నీడ్ దట్ స్టేచర్, ఒక సీరియస్నెస్ కూడా ఉండాలన్నమాట. సో ఒక బేసిక్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీంట్లోంచి అట్ ద సేమ్ టైం కొంచెం నిజాయితీ మీద ఒక క్యారెక్టర్, అంటే చూసిన ఒక రెస్పెక్ట్ రావాలి, అట్ ద సేమ్ టైం కామెడీ చేసిన సరే నవ్వు రావాలనేది చాలా ఆలోచించి సెట్ చేశాను. ఓకే. సో రాశి, ఇందులో ఏమైనా పాటలు పాడారా మీరు? లేదు. లొకేషన్ రోజు నాకు తెలియదు ఎందుకు. ఎందుకు తెలీదు, మీరు పాడేశారు కదా ఆల్రెడీ. యు ఆర్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సింగర్. మరి టైం లేదు జిబ్రన్ కాదు, సైన్ చేసినప్పుడే ఒక సింగర్ రెమ్యునరేషన్ తీసేసుకున్నా వచ్చేసింది అనుకున్నాం. బడ్జెట్ అక్కడ సేవ్ అయింది అనుకున్నాం, బట్ టైం లేదండి నా దగ్గర. సో రామ్ మామూలుగా చాలా తక్కువ మంది హీరోయిన్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, రైట్? సో హౌ డు యు ఫీల్ అబౌట్ I feel great. No, just I don't know. I mean, it's a great feeling, you know, that you work together again, because there's always this comfort level you have with each other. So I'm just happy. Yeah, I hope we do more films together in the future. ఓకే. సో డాన్స్ అప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా తనతో? రామ్తో ఎవరికైనా ఇబ్బంది. Definitely, and he's like a power pack. Like has so much energy. Just to match up to him is difficult, but I think I sort of managed. Yeah, I did. పర్టికులర్ ఈ సాంగ్ ఎక్కడ షూట్ చేశాను? ఉష్గులి అని జార్జియా. Yeah. అదేంటంటే అండి, ఫస్ట్ సాంగ్ ఒకటి సిటీలో షూట్ చేసాం. సో బాగా కంఫర్టబుల్గా ఉంది, మంచి హోటల్ అంతా సిటీలో షూట్ చేసి అలా వచ్చాం. దాని తర్వాత మంచి ప్లేస్ ఉంది ఉష్గులి అని చెప్పేసి. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ విలేజెస్ ఇన్ యూరోప్ అనమాట. మొత్తం యూరోప్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళడానికి మాకు 8 to 9 hours పట్టింది. కొండ ఎక్కడానికి ఒక 2.5 గంటలు పట్టింది నైట్ టైం. అక్కడికి వెళ్ళాక సో ద ఎంటైర్ ప్లేస్ ఇస్ యూఎన్ హెరిటేజ్ సైట్, అంటే బిల్డింగ్స్ ఏం కట్టకూడదు. సో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు గెస్ట్ హౌస్లోనే ఉండాలి. ఓకే. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక చిన్న రూమ్లో ఒక్కొక్కరు, అండ్ బాగా చలి, విపరీతమైన చలి. సో వేడి నీళ్ళు రావు. సో అక్కడ స్టార్ట్ అయింది. బట్ ద లొకేషన్ వాజ్ వర్త్ ఇట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. అంటే చాలా మంది ది గో దేర్ ఫర్ హైకింగ్ అంటే ఎక్కడానికి, కొండలు ఎక్కడానికి, అలా చేయడానికి. అండ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ సమీర్ గారు హిస్ షోన్ ఇట్. అంటే ఫస్ట్ డే వీ వన్ దాట్ హ్యాపీ విత్ ద లొకేషన్. అంటే మేము అనుకున్న లొకేషన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అక్కడ. సో ప్రస్తుతం ఇక్కడ తీసేద్దాం అన్నప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా, ఏంటి ఏం లేదు కదా ఇక్కడ అని. కానీ ఫ్రేమ్ చూసిన వెంటనే ఐ లవ్డ్ ఇట్ అనమాట. బికాజ్ సమీర్ రెడ్డి గారు హ్యాస్ దిస్ ఇది. సో ఏంటంటే ఇక్కడ ఇది వేరే లొకేషన్లో ఉంది, అది వేరే లొకేషన్లో ఉంది అంటే అదే టోన్ యాడ్ చేశారు అది అంటే. ఓకే. సో ఫ్యాబులస్ కెమెరామెన్. సో ఆయన ఉంటే అసలు ఏ లొకేషన్ తీసుకెళ్ళినా సరే పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. దానికంటే ముందు నాకు చెప్పారు ఎన్టీవీలో 2 songs లాంచ్ చేస్తారు అని. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ వన్. దట్స్ both of you together. Rashi, go for it. What did I say? Second song. No, say Baby Doll song launch. We'll say together. Say. Ready? 3, 2, 1, go. Baby Doll song launch. You always do this to me. Launch. Okay, now you say it. No, launch అయిపోయింది. Okay, launch. Launch. Oh. Glass. Oh, class. కాదు రాసి, తను ఇదివరకు చెప్పారు కదా నా కోసం నువ్వు మెయింటైన్ చేయక్కర్లేదు, డైట్ ఏమీ చేయక్కర్లేదు అని చెప్పారు కదా వాళ్ళు. అయినా కూడా I to eat normal, but I work out a lot in the gym. సో ఈ సాంగ్ మీరు పాడతారా? Okay, I'll try. Okay. జస్ట్ హమ్ చేయండి మీరు. Justin Bieber song లాంటి trendy looks తో, $1 million mysteryల రోజీ lips తో, just a minute కూడా నన్ను తిప్పనీయవేంటి బేబీ డాల్ బస్. సూపర్ సూపర్ బేబీ డాల్. థ్యాంక్ యూ. ఓకే. సో సంతోష్ గురించి మాట్లాడుకుందాం. కందిరీగ నుంచి ఇది 3rd ఫిల్మ్.
సో రభస చూసిన తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ మీ దగ్గరికి అతను ఈ స్టోరీతో వచ్చినప్పుడు ఆలోచించారా, వెంటనే ఓకే చెప్పేశారా? రభస వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, అతను డైరెక్టర్ నేను నమ్మానంటే కథ బాగుంటుంది చేసుకుంటా. సో ఏమైనా ఫ్యూ సీ ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఇంకా ఇప్పుడు పరిగెత్తలా. ఎవరైనా సరే వెన్ దే కమ్ విత్ గుడ్ స్టోరీ, నాకు నచ్చితే నాకు అతను కొంతమంది డైరెక్టర్స్తో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఇతను ఇంప్రెస్ అవుతా. వాసు అనే అతనితో ఫస్ట్ కంద్రీగా స్క్రిప్ట్ చెప్పినప్పుడే బాగా ఇంప్రెస్ అయిపోయా. అండ్ ఐ సా ద వే హీ వర్క్డ్ డ్యూరింగ్ కంద్రీగా. సో ఇట్స్ వెరీ కేపబుల్ యాజ్ అ డైరెక్టర్. సో డైరెక్టర్గా 100% మార్క్స్, స్క్రిప్ట్స్గా కొన్ని ఫెయిల్ అవుతాయి కానీ కరెక్ట్ స్క్రిప్ట్ ఉంటే ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ అని నమ్ముతా. సో అంతే చూస్తాం కానీ ప్రీవియస్ హిట్ ఫ్లాప్లు అని ఎప్పుడు నమ్మా. రీ రిలీజ్ బిజినెస్కి వెళ్ళిపోద్దాం కానీ పోస్ట్ రిలీజ్ ఇట్ డజంట్ హెల్ప్ దట్ మచ్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై కేపబిలిటీ అండ్ మై ఇది. మీ ఫిల్మ్స్ చూస్తే కూడా రిపీట్ అయిన డైరెక్టర్స్, ఇందాక నేను చెప్పినట్టు రిపీట్ అయిన హీరోయిన్స్ ఇంకా హన్సిక అండ్ రాశి అనుకుంటాను నాకు తెలిసి. అండ్ డైరెక్టర్ అయితే హీస్ ద ఫస్ట్ డైరెక్టర్ రిపీట్ చేయడం. ఇది కందిరీగా 2 కూడా యాక్చువల్గా అనుకున్నారు, అంత సెట్ ఆల్ సెట్ అని అన్నారు. అలా వచ్చింది కానీ కంద్రీగా 2 కాదు. 2 అయితే ఇది కాదు, అదొకటి కన్ఫర్మ్ అయిపోయింది మాకు. అప్పుడు రభసాకి కంద్రీగా 2 అని పేరు ఏదో పెట్టారు కానీ అప్పుడే కంద్రీగా 2 కాదని క్లారిటీ ఇచ్చాను. తర్వాత స్క్రిప్ట్ కందిరీగా 2 ఉంటుందా? లేదండి, కంద్రీగా జస్ట్ ఫన్ ఫిల్మ్. ఇప్పుడు దాన్ని 2 తీసి అంటే దానికోసం ఒక స్టోరీ రాసి అంత ఇది లేదు. ఎవరికి ఫన్గా అలా వచ్చి వెళ్ళిపోయే సినిమా అంతేగాని దానికి 2 తీసే. అప్పుడు కందిరీగా సంతోష్కి, ఇప్పుడు హైపర్ సంతోష్కి. యాక్చువల్లీ హైపర్ సంతోష్ చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా మంది కెమెరా ముందర ఉంటాను కాబట్టి నేనంటే ఏంటో తెలుసు, బట్ నాకన్నా ఎక్కువ హైపర్. అసలు ఎక్కడ ఒక సెకండ్ ఉండడు అసలు తిరుగుతా. సో మేకింగ్ పరంగా ఏమైనా చేంజెస్ అతనిలో 5 years బ్యాక్? అండ్ లేదు, ఫస్ట్ సినిమా అప్పుడే ఫస్ట్ సినిమాలా ఫీల్ అవ్వాలా, అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఫీల్ అయ్యా. అండ్ ఈవెన్ దిస్ ఫిల్మ్ అంటే మేకింగ్కి చాలా తక్కువ టైం తీసుకుంటాడు. అండ్ ఇప్పుడు ఒక సీన్ అంటే డిస్కషన్లో కూర్చుని ఈ సీన్ ఇది కరెక్ట్ కాదు అంటే చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి కాన్వర్జేషన్స్ మాకు కూడా. అంటే ఇది కరెక్ట్ ఇది తప్పు అనేది జనరల్గా డిస్కషన్స్ ఉంటాయి. అంటే ఒక సీన్ని ఒక డైలాగ్ని ప్రేమించేస్తే లాజిక్లు మర్చిపోతూ ఉంటారు. అలాంటివి ఉంటుంది అందరికి. ఇదెంత కరెక్ట్ ఇదెంత కరెక్టే కదా అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్గా. అండ్ ఒక్కసారి స్క్రిప్ట్ క్లారిటీ వచ్చిందంటే మేకింగ్ వైజ్ ఈజ్ సూపర్ ఫాస్ట్. అంటే ఒకరోజు కందరికి ఇది 70 షాట్స్ పైన తీసాడు జస్ట్ 1 day అలా పట్ అని చెప్పేసి. అండ్ ఈ సినిమాకి సమీర్ రెడ్డి గారు తోడయ్యారు. సో 3 monthsలో సినిమా అయిపోయింది. సో జిబ్రన్ మ్యూజిక్ వింటూ ఉన్నాము, అలా 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 వెళ్ళిపోతూ ఉన్నారు జిబ్రన్, మా అందరి హృదయాలు గెలుచుకుంటూ. సో మీరేం చెప్తారు? మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి, మంచి. ఈ సినిమాకి కూడా ఈ ఆడియో కరెక్ట్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సో జిబ్రన్తో నేను ఇంతకుముందు బాబు బంగారం వర్క్ చేశాను, టైటిల్ సాంగ్. సో చాలా బాగా చేస్తాడు, కొత్త సౌండ్స్ కొత్త టోన్స్, అది బాగా యూత్ని బాగా అట్రాక్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. బిర్యానీ తెప్పిస్తే మంచి ట్యూన్ ఇస్తాడు. బిర్యానీ తెప్పిస్తే మంచి ట్యూన్ ఇస్తాడు, మంచి ట్యూన్స్ ఇస్తారు. ఓకే, బాయ్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ బాయ్. సో హైదరాబాదీ బిర్యానీ బాగా ఇష్టమేమో. ఓకే, సో 14 Reels బ్యానర్ ఏం చెప్తారు? అంటే వాళ్ళని అడిగితే బాగుంటుంది, ఎన్ని బిర్యానీలు తిన్నారు కదా, వాళ్ళు బాగా చెప్తారు లెక్కలు. సో వాళ్ళ గురించి, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్. గోపి గారు, రామ్ గారు, అనిల్ గారు ముగ్గురు ఉన్నారు. అండ్ గోపి గారు, రామ్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట. అంటే వాళ్ళ ఫస్ట్ సినిమా నేను చేయాల్సింది. అండ్ అప్పుడు ఎందుకో సెట్ అవ్వలేదు. అండ్ అప్పటి నుంచి అనుకుంటాను వీ కెప్ట్ మీటింగ్. అండ్ ఎప్పటి నుంచో వాళ్ళకి నాతో చేయడం ఇంట్రెస్ట్, నాకు వాళ్ళతో చేయడం ఇంట్రెస్ట్. వెరీ ప్యాషనెట్ పీపుల్ అనమాట. అండ్ ఫైనలీ నేను శైలజ ముందల నుంచే అనుకున్నాం చేద్దాం అని చెప్పేసి, పండుగ చేసుకో టైం అప్పటి నుంచి లేదు, ఇంకా ఫిక్స్ అయిపోయి చేద్దాం అని చెప్పి కూర్చున్నప్పుడు ఫైనలీ స్క్రిప్ట్ సెట్ అయింది. అండ్ వెరీ వెరీ ప్యాషనెట్ పీపుల్, అంటే సినిమా తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదు వాళ్ళకి. అండ్ అలా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక హీరో తీసుకున్నామా, ఒక డైరెక్టర్ తీసుకున్నామా, అలా సెట్ చేసామా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా కథ ఏంటి ఇదేంటి, ది గెట్ వెరీ అటాచ్ టు ద ఫిల్మ్. అంటే సినిమాని ప్రేమిస్తే దాంట్లోంచి వచ్చే ఇది వేరు. కైండ్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ఇస్ డిఫరెంట్ అనమాట. ట్రైలర్లో అది టీజర్ మాత్రమే కదా ఇప్పుడు మాకు చూపించారు, ఎక్కడో కనిపించలేదు. ఒక రీజన్ ఉంది చూపించలేదు. ఏంటది తెలుసుకోవచ్చా? బేసిక్లీ దిస్ ఇస్ నాట్ అ లవ్ స్టోరీ అండి, దిస్ ఇస్ అ స్టోరీ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. బేసిక్ ప్లాట్ అది. బట్ అట్ ద సేమ్ టైం నేను డెఫినెట్లీ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నాకు మాసుకు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా లవ్ స్టోరీ అనేది చాలా, బికాజ్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ, చాలా ఎంటర్టైనింగ్ ట్రాక్ ఉండాలి అండ్ మర్చిపోకూడదు ఎవరు ఇదేంటి అనేది. సో అందుకని చాలా ఎంటర్టైనింగ్ ట్రాక్ పెట్టి అమ్మాయికి ఒక 2 క్యారెక్టర్స్ లాగా అలా పెట్టి వెరీ ఎంటర్టైనింగ్ చేసాం అనమాట. సో అండ్ టీజర్ అంటే బేసిక్లీ వీ షుడ్ షో ద ఆడియన్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇది సరే యూత్ వస్తారు కదా అని ఒక లవ్ స్టోరీ ఇలా ప్రెజెంట్ చేద్దాం అలా కాకుండా
సాంగ్స్లో తెలిసిపోద్ది ఎంత లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఫాదర్ అండ్ సన్ కాబట్టి వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. మరి మూవీ చూడడానికి ముందు మాకు ఒక ట్రైలర్ చూడాలని ఉంది, అది ఎప్పుడు ఏంటి? థియేట్రికల్ ట్రైలర్ మీకోసం లాంచ్ అనండి ప్లీజ్. లాంచ్ అనండి. నేను ఇప్పుడు అంటాను, మీరు 23rd వేసుకోవాలి. 23rd థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను. అది ఒక ప్రాపర్ ఫంక్షన్ లాగా పెట్టి లాంచ్ చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ, 23rd మనం కనిపించబోతున్నాం. సో ఫైనల్గా వాట్ డూ యూ సే అబౌట్ యువర్ మూవీ, రాశి? Obviously, as I said, I'm very excited about my character in the film, and obviously the whole father-son sentiment, and the fact that I feel the story is like the hero in the film. So I am very excited, and I know people will like it. So I'm excited about the release. Yeah. రాశి మాట్లాడడం కంటే పాటలు పాడితేనే వింటాము, మాకు ఇష్టం అని చెప్తూ ఉన్నారు ఆడియన్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్, ఎనీ లాంగ్వేజ్, నో బ్యారియర్, ఏదైనా పాడచ్చు. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. ఓకే, అందుకే కదా మళ్ళీ కోరుకున్నారు రామ్. రిపీట్ అయింది కాంబినేషన్. సో గ్రేట్, సూపర్. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ జస్ట్ ఇలా వచ్చి ఆ మూవీ విశేషాలు చెప్పడమే కాకుండా ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా 2 songs లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ టాకింగ్ టు ఎన్టీవీ. సో ఇది హైపర్ మూవీ హీరో హీరోయిన్ అండ్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల రవికుమార్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.